హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కనుక మన దేశీయ మార్కెట్‌లని గమనించినట్లయితే భారీ నష్టాలతో మొదలైంది. అదేవిధంగా భారీ నష్టాలతోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అనుకున్న విధంగానే మెయిన్‌గా గిఫ్ట్ నిఫ్టీ రిలేటెడ్‌గా ఏకంగా 170 పాయింట్స్ నష్టాల్లో గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవ్వటం. మేజర్‌గా వచ్చేసరికి ఆసియా, గ్లోబల్ మార్కెట్‌ల నుంచి నెగెటివ్ సిగ్నల్స్ అందుతున్నాయి. బడ్జెట్ సమీపిస్తుండటం, యూఎస్ ఫెడ్ మీటింగ్, అమెరికా ఎకనామిక్ డేటా రిలేటెడ్‌గా అప్డేట్స్ ఉన్నాయి. బీఓజే బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లు రీసెంట్‌గా పెంచడం వంటివి, అదేవిధంగా మన దేశీయ మార్కెట్‌లోని Q3 ఫలితాల ప్రభావం కూడా చూపనున్నాయనే అప్డేట్స్‌తో ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా నెగెటివ్‌లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. డాలర్ ఇండెక్స్ మళ్ళీ తిరిగి పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తంగా ఉండటమే దీనికి మెయిన్‌గా నిపుణులు కారణంగా చెప్పడం కూడా జరిగింది. సో, ఏదైతే నిఫ్టీ 50 రిలేటెడ్‌గా దేశీయ మార్కెట్‌లో మనకి సపోర్టింగ్ లెవెల్స్ వచ్చేసరికి 23,000 అనుకున్నారు. దానికన్నా బిలోలో 131 పాయింట్లు నష్టపోయి 22,955 దగ్గర అయితే కీలకమైన 23,000 సపోర్ట్‌ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళటం కూడా బేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయినట్లుగా భావిస్తున్నారు. అదేవిధంగా మరోవైపు సెన్సెక్స్ కూడా 440 పాయింట్లు ఒకానొక దశలో నష్టపోయి ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 6.44% ఇంక్రీజ్ అవ్వడం 17.83 వద్ద అయితే చేరుకొని ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు కూడా రెడ్‌లో అయితే ఈరోజు స్టార్ట్ అవ్వటం, అదేవిధంగా క్లోజ్ అవ్వటం జరిగింది. మేజర్‌గా అన్ని రంగాలు కూడా ఈరోజు ఫుల్‌గా క్రాష్ అవ్వటం జరిగింది. గ్లోబల్‌గా గమనించినట్లయితే మనకి ప్రతి మార్కెట్ నుంచి కూడా గ్లోబల్ రిలేటెడ్‌గా నెగెటివ్ సిగ్నల్స్‌కి తోడుగా చాట్ జీపీటీకి పోటీగా చైనా ఏం చేసిందంటే ఫ్రీగా డీప్ సీక్ అనే స్టాక్ మార్కెట్‌లోకి తీసుకురావడంతో ఇది చాట్ జీపీటీకి పోటీగా ఉండటంతో దీన్ని ఫ్రీగా అందించడం వల్ల చైనా నుంచి ఇది మార్కెట్‌లపై ఎక్కువ ప్రభావంతో భారీ నష్టాలతో అయితే వాళ్ళ మార్కెట్‌లు క్లోజ్ అవ్వడం జరిగింది. కొలంబియాపై ట్రంప్ 25% టారిఫ్‌ను కూడా విధించడం జరిగింది. అక్కడ ఎయిర్‌లైన్స్ పరంగా అలాగే వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళ దేశస్తుల్ని ఇక్కడికి వచ్చి ఉండకుండా వెనక్కి తీసుకెళ్ళమన్న పద్ధతిలో ఒప్పుకోకపోవటం వల్ల దీని రిలేటెడ్‌గా ఒప్పించడానికి టారిఫ్ విధించడం, అదేవిధంగా ఆ ప్రెసిడెంట్ తలొగ్గి విమానాలను పంపించి వాళ్ళ దేశస్తులను తీసుకువెళ్ళిపోవటం కూడా జరుగుతోంది. సో, ఆసియా సూచీలు ఎరుపెక్కడంతో పాటు భారత్ సూచీలు కుదేలవ్వటం జరిగింది. నిఫ్టీ వచ్చేసరికి 230 నుంచి 800 పాయింట్స్ మీద సెన్సెక్స్ ఆ టయానికి మధ్యాహ్నం టయానికి పతనం అవడంతో ఇన్వెస్టర్లు కూడా 9,00,000 కోట్ల మేర సంపదనైతే కోల్పోవడం జరిగింది ఈరోజు. సో, ఎక్కడ చూసినా ఇన్వెస్టర్ల నుంచి ఆశించిన మేర రాకపోవటంతో తమ వచ్చే ప్రాఫిట్స్ గాని, పోర్ట్‌ఫోలియోలని గమనించుకుంటూ చాలా జాగ్రత్త వహిస్తూ బయింగ్ సైడ్ కాకుండా అబ్జర్వేషన్ సైడే ఎక్కువగా ఉన్నట్టుగా చూపిచ్చారు. సో, ఓవరాల్‌గా గమనించినట్లయితే ఈరోజు స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయ్యేసరికి మండే రోజు మాత్రం ఈరోజు భారీగా నష్టపోవడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసరికి 824 పాయింట్స్ నష్టపోయి 75,366 వద్ద అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ కూడా 263 పాయింట్స్ అయితే పతనమై 22,829 వద్ద ఏదైతే 23,000 అనేది అనుకున్నారో దానికన్నా కింద స్థాయిలోనే స్థిరపడటం జరిగింది. అధిక వెయిటేజ్ రైన ఐటీ, బ్యాంక్, ఫైనాన్స్, ఆటో, ఫార్మా, రియాల్టీ రంగాలు మొత్తం దారుణంగా అయితే నష్టాల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇండియా విక్స్ కూడా 18.14గా నమోదవటం కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడిని ప్రతిబింబించడం జరిగింది. సో, మేజర్‌గా గమనించినట్లయితే ఈరోజు టాప్ గెయినర్స్‌ని గమనించినట్లయితే బ్రిటానియా, ఐసిఐసిఐ బ్యాంక్, ఎమ్&ఎమ్, హిందుస్థాన్ యూనిలివర్, ఎస్‌బీఐ వీటి రిలేటెడ్‌గా బ్రిటానియా వచ్చేసరికి 1.50%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.33%, ఎమ్&ఎమ్ 1% రిమైనింగ్ ఆల్ ఆర్ నియర్ టు 1%లో అయితే టాప్ గెయినర్స్‌గా నిలవడం జరిగింది. అలాగే టాప్ లూజర్స్‌లో హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ టాప్ లూజర్స్. ఈ టాప్ లూజర్స్‌ని గమనించినట్టయితే అబోవ్ 3% అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. హైయెస్ట్‌గా హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా వచ్చేసరికి నియర్లీ 4.59% అండ్ 4.18% అయితే భారీ నష్టాల్లో అయితే క్లోజ్ అవ్వటం జరిగింది. సో ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సెక్టోరల్ ఇండెక్సెస్‌ని కనుక గమనించినట్లయితే ఇక్కడ మనం మేజర్‌గా నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్‌గా -303 పాయింట్ అయితే నెగెటివ్‌లో క్లోజ్ అవ్వటం జరిగింది. అలాగే ఆటో, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ కూడా ఫస్ట్‌లో గ్రీన్‌లో క్లోజ్ అయినా, ఓపెనింగ్ అయినా అక్కడి నుంచి నెగెటివ్‌లోకి అయితే ట్రెండ్ అయిపోయి ఓవరాల్‌గా 414 పాయింట్స్ అయితే నెగెటివ్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో నెగెటివ్‌గా ఉండటం వల్ల ఎక్కువ ప్రభావం వచ్చేసరికి ఐటీ మీద పడింది. నిఫ్టీ ఐటీ వచ్చేసరికి నియర్లీ 1463 పాయింట్స్ అయితే నెగెటివ్‌లో క్లోజ్ అయ్యి మార్కెట్ క్రాష్ కావడానికి ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చాట్ జీపీటీ మధ్య, అదేవిధంగా డీప్ సీక్ మధ్య చైనాకి మధ్య వార్‌లో ఏఐ వార్ జరగటం వల్ల అందులో ఫ్రీగా చైనా వాళ్ళు ఈ డీప్ సీక్ అనే సైట్‌ని వెబ్ బ్రౌజర్‌ని ఇవ్వటం వల్ల
అది ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ మీద అయితే నెగిటివ్ ప్రభావం పడటం జరిగింది. మెటల్ కూడా 249 పాయింట్స్, ఫార్మా 580 పాయింట్స్, అదేవిధంగా పిఎస్యూ బ్యాంక్స్ 59 పాయింట్స్, ప్రైవేట్ బ్యాంక్స్ 116 పాయింట్స్, 335 పాయింట్స్తో హెల్త్ కేర్ ఇండెక్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్గా 814 పాయింట్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ 234 పాయింట్స్, అలాగే 1367 పాయింట్స్తో మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ 639 పాయింట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్ బ్యాంక్ రిలేటెడ్గా. సో ఓవరాల్గా ఏది చూసుకున్నా కూడా ఈరోజు ఒక్క సెక్టోరియల్ ఇండిసెస్ కూడా పాజిటివ్లో అయితే క్లోజ్ అవ్వలేదు. సో ఓవరాల్గా నెగిటివ్లో అయితేనే సెక్టోరియల్ ఇండిసెస్ మొత్తం క్లోజ్ అవటం జరిగింది. సో వీటికి తోడుగా ఈరోజు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ సైడ్ కూడా ఉండటం ఒక దురదృష్టకరం అనమాట మన మార్కెట్స్కి. ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 9488 క్రోర్స్ అయితే బై సైడ్ అయితే ఉండటం జరిగింది. సెల్ సైడ్ వచ్చేసరికి 14,504 క్రోర్స్ సైడ్ సెల్ సైడ్. ఓవరాల్గా గమనించినట్లయితే 5015 క్రోర్స్ ఫస్ట్ డే మండే ఈ వీక్లీ సెషన్లో కూడా 5000 క్రోర్స్ నియర్లీ ఎఫ్ఐస్ అయితే సెల్ సైడ్, అంటే మన ఇండియన్ మార్కెట్స్ నుంచి క్యాష్ అయితే విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని డిఐస్ భర్తీ చేయడం జరిగింది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు 6642 క్రోర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఎఫ్ఐస్ ఈ రోజు కూడా నెగిటివ్ సైడ్ ఉండటం జరిగింది. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే ఆర్బీఐ ద్రవ్య పెనాల్టీని అయితే విధించడం జరిగింది 3 బ్యాంకులు రిలేటెడ్గా, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి కెనరా బ్యాంక్. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ పై 3.31 క్రోర్స్ ద్రవ్య పెనాల్టీని అయితే విధించడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా పై 1 క్రోర్ అయితే విధించింది. అదేవిధంగా కెనరా బ్యాంక్ పై 1.63 క్రోర్స్ అయితే పెనాల్టీని అయితే విధించినట్లుగా అయితే వీళ్ళు ఆర్బీఐ నుంచి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆర్పిపి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఫైలింగ్స్కి అప్డేట్ ఇస్తూ 88 కోట్ల విలువైన ఆర్డర్ని అయితే విన్ అయినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. అదాని పవర్ రిలేటెడ్గా గమనించినట్లయితే జనవరి 29న 29th ఆఫ్ దిస్ మంత్ ఎన్సిడి ద్వారా నిధులను సమీకరించేందుకు 11,000 క్రోర్స్ ప్రతిపాదనని పెంచడానికి బోర్డు పరిగణలోకి తీసుకున్నట్లుగా అయితే వీళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో జనవరి 29న క్యూఐపి ద్వారా 5,000 కోట్ల వరకు సమీకరించడానికి బోర్డు అయితే పరిగణలోకి తీసుకున్నట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కొలంబియా రిలేటెడ్గా యుఎస్ ప్రెసిడెంట్ అయితే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ కాల్ని అయితే తీసుకున్నట్లుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని మీద కొలంబియా ప్రెసిడెంట్ నుంచి యూటర్న్ అయితే తీసుకుని వాళ్ళకి సంబంధించి ఫ్లైట్స్ అయితే నివేదించి ఆ దేశంలో ఎవరైతే అమెరికాలో నివసిస్తున్నారో వాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నట్టుగా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయినా సరే బహిష్కరణ వివాదంలో కొలంబియాపై సుంకాలను అయితే విధించేందుకు ట్రంప్ నిబంధనలపై కొలంబియా కూడా అంగీకరించిందని వైట్ హౌస్ తెలిపింది. సో కొలంబియాపై యుఎస్ సుంకాలను రిజర్వ్లో ఉంచబడతాయని కూడా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి జూబ్లియంట్ ఇంగ్రేనియా లిమిటెడ్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే కంపెనీ కమిషన్లను కొత్త నియాసియానామైడ్ కోసం సిజిఎంపి సదుపాయం, అలాగే అధిక బయో కంటెంట్తో ఆహారం, పోషకాహారం మరియు కాస్మోటిక్స్లో గ్లోబల్ లీడర్గా అందిస్తుందని అయితే వీళ్ళు ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. జేకే సిమెంట్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చేసరికి సైప్కో సిమెంట్స్లో 60% వాటాని 170 క్రోర్స్తో కొనుగోలు చేయడానికి కంపెనీ ముందుకొచ్చింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఈ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లుగా సో సైప్కో సిమెంట్స్ రిలేటెడ్గా 60% స్టేక్ని అయితే జేకో సిమెంట్ అయితే ఎక్వైర్ చేస్తున్నట్లుగా అయితే ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ తర్వాత ఈరోజు సెషన్లో 44 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి 0.93% ఇంక్రీజ్ అయ్యి 4,800 దగ్గర అయితే జేకే సిమెంట్స్ క్లోజ్ అవడం జరిగింది. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓ రోడ్ మ్యాప్ రిలేటెడ్గా అయితే ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. మెయిన్గా ఎస్బీఐ సాధారణ బీమా ఐపీఓ గ్లైడ్ పాత్ ప్రతిపాదన ఐఆర్డీఏకి అయితే సమర్పించడం జరిగింది. సో ఐఆర్డీఏ ప్రకారం జనవరి చివరి నాటికి ఐపీఓ రోడ్ మ్యాప్ను సమర్పించాల్సిందిగా ఈ పెద్ద బీమా సంస్థను కోరటం జరిగింది. మేజర్గా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ 69.11% యాజమాన్యంలో ఎస్బీఐ అతిపెద్ద వాటానైతే కలిగి ఉండటం ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 26లో ప్రారంభ ఐపీఓ సన్నాహాలు 1 సంవత్సరం తర్వాత తుది జాబితా ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. మేజర్గా వచ్చేసరికి సో ప్రమోటర్లు వచ్చేసరికి ఐపీఓ ప్రారంభానికి ముందు మార్కెట్ వాటాన్ని అయితే పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా మెయిన్గా జనరల్ ఇన్సూరెన్స్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో 4.09% వాటాని అయితే కలిగి ఉంది. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క ప్రస్తుత వాల్యుయేషన్ 35,000 క్రోర్స్. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 24లో ఎస్బీఐ జనరల్
ప్రీమియం వచ్చేసరికి 16% అయితే వృద్ధిని నమోదు చేసి 12,553 క్రోర్స్ అయితే నమోదు చేసినట్టుగా తెలియజేశారు. ఎస్బీఐ 2017లో ఎస్బీఐ లైఫ్ ఐపీఓని అయితే ప్రారంభించింది. బీమా అనుబంధ సంస్థల కోసం కాంపోజిట్ లైసెన్స్ను కూడా కోరదు అనేది అయితే తెలియజేయడం జరిగింది. జ్యోతి లిమిటెడ్ రిలేటెడ్గా కంపెనీ అయితే 40 కోట్ల విలువైన ఆర్డర్ని అయితే విన్ అయినట్లుగా ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మేజర్గా ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ని గమనించినట్లయితే చాలా చిన్నది, 190 క్రోర్స్ మాత్రమే. సో వీళ్ళైతే 40 క్రోర్స్ విలువైన ఆర్డర్ని అయితే విన్ అయినట్టుగా ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ నుంచి అయితే ఒక ప్రపోజల్ రావటం జరిగింది. దీని రిలేటెడ్గా ఏంటంటే ఎవరైతే కొత్త కస్టమర్స్ ఉంటారో బైక్స్ కానీ ఇలా వెహికల్స్ బై చేసేవాళ్ళు, వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే 50% వరకు బైక్ వాల్యూలో అయితే వాళ్ళు పొందటానికి అవకాశం ఉంది. దీనికి చేయాల్సింది ఏంటంటే మేజర్గా వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ వెహికల్ ఏదైతే ఉంటుందో, కాలం తీరిపోయింది అలాంటి వెహికల్స్ని స్క్రాపింగ్ చేయించి, గవర్నమెంట్ దగ్గరే స్క్రాపింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ స్క్రాపింగ్ చేసిన తర్వాత ఆ వెహికల్కి సంబంధించిన స్క్రాపింగ్ సర్టిఫికేట్ అనేది మనం పొందుతాం. సో గవర్నమెంట్ ప్రపోజెస్ హైక్ ఇన్ ట్యాక్స్ రిబేట్ ఆన్ న్యూ వెహికల్స్ ఫర్ బయర్స్ స్క్రాపింగ్ ఓల్డ్ వన్స్. ఏదైతే ఓల్డ్ వెహికల్స్కి సంబంధించిన స్క్రాపింగ్ సర్టిఫికేట్ని తీసుకొని కొత్త వెహికల్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్స్తో చూపిస్తే గరిష్టంగా 50% వరకు మాత్రం డిస్కౌంట్ ఆఫర్ అయితే కస్టమర్కి రావటం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన సూచనలు కానీ అభ్యంతరాలు కానీ ఏమైనా ఉంటే కనుక ఫిబ్రవరి 23 వరకు ఇస్తున్నట్లుగా అయితే కోరటం జరిగింది. సో ఇది కనుక ఓకే అయితే కనుక ఓల్డ్ వెహికల్స్ స్క్రాపింగ్ కనుక టైం అయిపోయిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్గా స్క్రాపింగ్కి వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే అప్ టు 50% వరకు అయితే న్యూ వెహికల్ బయింగ్లో అయితే వాళ్ళు డిస్కౌంట్ పొందడానికి అయితే కస్టమర్స్ అవకాశం ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయినా నచ్చినట్లయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.